దుబాయ్లో పడినటువంటి భారీ వర్షం ఏమిటి? ప్రకృతి వైపరీత్యం. అసలు కారణం ఎవరు? ఇప్పుడే తెలిసిన అసలైనటువంటి నిజం. మీరే దీని కారణాన్ని ఎవరో తేల్చండి. మరిన్ని వివరంలోనికి మనం వెళ్దాం. వీడియో ఆఖరి వరకు చూడవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. అందరికీ శుభములు. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా, అందరికీ ఈ యొక్క షేర్ చేయవలసిందిగా, అందరికీ పరిచయం చేయవలసిందిగా, లైక్ చేయవలసిందిగా, కామెంట్ కూడా చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. 500 మంది ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినందుకు సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనములు తెలియపరుస్తున్నాను. మరిన్ని వివరంలోనికి వెళ్దామా? అసలు ఏమిటి యొక్క వైపరీత్యం? ఏప్రిల్ 17, 18 తారీఖుల్లో కురిసినటువంటి ఆ భారీ వర్షం భయంకరమైంది. ఆ 5 దేశాల్లో పడిన వర్షం ఇంకా వాళ్ళు తేరుకోలేదు. ఈలోపు మరలా అలాగే భారీ వర్షం కురిసింది. అసలు దుబాయ్ అంటేనే అధిక ఉష్ణోగ్రత కలిగినటువంటి దేశం. 50 డిగ్రీలు దాటి అక్కడ ఉష్ణోగ్రత ఉంటుంది. పెద్ద ఎడారి ప్రాంతం. దుబాయ్ అభివృద్ధి ఏ దేశంలోనూ ఉండదు. అటువంటి ఈ యొక్క దేశంలో జరిగినటువంటి యొక్క పరిస్థితి ఏమిటి? అసలు ఎందువలన ఈ యొక్క వర్షం కురిసింది? ఏ విధముగా ఈ వర్షం కురిసింది? అసలు దుబాయ్ గురించి మనం చూస్తే మన దేశంలో సగటున 900 ml వర్షం పడితే దుబాయ్లో 94.7 వర్షం పడుతుంది. అటువంటిది 75 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనటువంటి భారీ వర్షం 142 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అంటే దుబాయ్లో కురిసే సంవత్సరన్నర వర్షం ఒక్క రోజులో కురిసింది. అర్థం చేసుకోండి. దుబాయ్లోనే కాదు, దుబాయ్, బహ్రెయిన్, ఒమాన్, ఖత్తర్, సౌదీ అరేబియాలో కూడా ఇలాగే ఈ భారీ వర్షం కురిసింది. అసలు దీనికి గల కారణాలు ఏమిటి అని మనం చాలా డిస్కస్ జరిగాయి. 2 విషయాలు బయటపడ్డాయి. ఒకటి ఏమిటంటే క్లైమేట్ చేంజ్ వలన అంత వర్షం కురిసింది అనేటువంటిది ఒక వాదన. క్లైమేట్ చేంజ్ అని అంటారు. ఎందుకంటే 16వ తారీఖున కురిసినటువంటి ఆ యొక్క వర్షం క్లైమేట్ చేంజ్ వలన అంటున్నారు. రెండవది క్లౌడ్ సీడింగ్ చేశారు, అందుకే ఎంత భారీ వానలు అని మరొక వాదన. ఎప్పుడు చూడనటువంటి వర్షం అండి. అదే చెప్పాను కదా, 75 సంవత్సరాల్లో ఎప్పుడు లేనటువంటి వర్షం. సంవత్సరన్నరలో పడవలసిన వర్షం ఒకే రోజున పడింది. అసలు రెండో విషయం ఏంటంటే క్లౌడ్ సీడింగ్. అసలు క్లౌడ్ సీడింగ్ అంటే ఏమిటి? ఈ మాటను మీరు ఎప్పుడు విని ఉండరు. అంటే క్లౌడ్ సీడింగ్ అంటే ఆకాశంలో విత్తడం అన్నమాట. సీడింగ్ అంటే విత్తడం, క్లౌడ్ అంటే మేఘం, మేఘం ఆకాశంలో విత్తడం. ఏ విత్తనం? మనం అనుకునే విత్తనం కాదండి. వాళ్ళు ఉప్పు చల్లుతారు. సపరేట్గా ప్రైవేట్ ఫ్లైట్స్ ఉంటాయి. ఆ ఫ్లైట్స్ మేఘం మీదకి పంపుతారు. ముందు వీరు సిస్టమ్ దగ్గర కూర్చుని క్లౌడ్స్ గురించి స్టడీ చేస్తారు. ఏ క్లౌడ్ అయితే వర్షం కురిపించగలదో దాన్ని చూస్తారు. ఎడారి ప్రాంతం వల్ల వాళ్ళకు వర్షం చాలా తక్కువ. వారి క్రూడ్ ఆయిల్ ఎక్కువ ఉంటుంది, నీళ్లు చాలా తక్కువ కనుక వాళ్ళు మరి ఈ విధమైనటువంటి టెక్నాలజీని ప్రయోగిస్తూ ఉంటారు. ఒక విషయం గమనించండి, ఏది ఏమైనా దేవుని వైపు చూస్తే దేవుడు తప్పకుండా వర్షం కురిపిస్తాడండి. కానీ దేవుని స్థానం వారు తీసుకోవడం ఇది ఏమాత్రం దేవునికి ఇష్టం ఉండదు. క్లౌడ్ సీడింగ్ చేశారు. విమానంలో కొన్ని రసాయనాలు తీసుకొని వెళ్ళారు. సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్, సోడియం క్లోరైడ్, కార్బన్ డయాక్సైడ్, ఇవి అన్నీ మేఘం మీద చల్లుతారు. అప్పుడు మేఘం కూలైపోయి వర్షం రూపంలో పడుతుంది. మేము వర్షం కురిపించేసాం, మేము గెలిచాం అని అనుకుంటున్నారు. వారు నిజంగా గెలవలేదండి. ఎందుకంటే క్లౌడ్ సీడింగ్ వలన ఎన్విరాన్మెంట్లో, వెదర్లో చాలా మార్పులు జరుగుతాయి. ఆ వర్షం స్కిన్ మీద పడితే ర్యాషెస్ వస్తాయి, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, కాలుష్యం, అంతే కదండి, అనేకమైన రోగాలు. అంటే మనిషి వర్షం రప్పించి రోగం సాధించాడు. ఇది అవసరమా?
మనిషి ప్రకృతి మా చేతిలో ఉంది, ఏదైనా చేయవచ్చు అనుకుంటున్నాడు. కానీ దేవుడిచ్చిన ప్రకృతిని ఎలా వాడాలో అలాగే వాడాలి. యోబు గారు 36వ అధ్యాయం 26వ వచనంలో అంటారు, ఉదక బిందువులను కురిపించువాడు, వర్షమును కురిపించువాడు ఆయనే అంటాడు. దేవుడు పనిని దేవుడు చేయాలి, మనిషి పని మనిషి చేయాలి. కానీ ఇప్పుడు దేవుని పనిని మనిషి చేస్తున్నాడు. అందుకే ఈ యొక్క వైపరీత్యాలండి. ఇంకొంతమంది క్లైమేట్ చేంజ్ అని అంటున్నారు, కానీ అది క్లైమేట్ చేంజ్ కాదు. ఎందువల్లంటే 16వ తేదీన ఈ 16, 17 తేదీల్లో ఈ భారీ వర్షం పడింది. దానికి ముందు 2 రోజులు 14, 15 తారీఖుల్లో క్లౌడ్ సీడింగ్ చేశారు. గతంలో కూడా మరి టెక్సాస్లో వరల్డ్ మెటరాలజికల్ ఆర్గనైజేషన్ చెప్పింది ఏంటంటే టెక్సాస్లో కూడా ఇలాంటిదే చేశారు. అప్పుడు పెద్ద ఉరికేన్ ఉప్పెన వచ్చింది. 2011, 2017 ఒకసారి గుర్తు చేసుకోండి. అది అప్పుడు ఇలాగే జరిగింది. అందువలన ఈ క్లౌడ్ సీడింగ్ వల్లనే ఇది జరిగిందని అందరూ తెలియపరుస్తున్నారు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 19వ వచనంలో ఎడారంతా నీరును ప్రవహింపచేస్తానని దేవుడు అన్నాడు. మరి ఆ యొక్క విషయాన్ని వారు అర్థం చేసుకోలేదు. ఈ వర్షాలకి ఈ పట్టణం ఎంతలాగా దుబాయ్ నగరం, ఖత్తరు, యుఏఈ అభివృద్ధి చెందిన ఈ దేశాలు అలా అవ్వడానికి గల కారణం ఏంటంటే వారికి కురిసే వర్షానికి తగినట్లుగా మాత్రమే వారి యొక్క డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. ఆ డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడం వలన ఇదిగో ఇప్పుడు ఆ భారీ వర్షాలకి మొత్తం వాహనాలు, భవంతులు అన్నీ మునిగిపోయాయండి. భారీ వాహన నష్టం జరిగిందండి. కొన్ని వేల కార్లు, ఖరీదైన కార్లన్నీ కూడా అవి పాడైపోయాయి. ఒకటే దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు చేసిందే నీ నెత్తి మీదకి వస్తుంది. ప్రకృతిని పాడు చేస్తే ప్రకృతి మన మీదకి వస్తుందండి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనంలో అంటున్నాడు, భూమిని నశింపచేయుటకు సమయం వచ్చింది. ఇది దేవుని యొక్క రాకడ దినాలు. ఇదిగో ఏదో రీతిగా భూమి మీద ఉన్నటువంటి సమస్తం నాశనమయ్యేటువంటి రోజులు. అటువంటి విషయాల్ని గమనించి మనము ప్రకృతిని వినియోగించుకోవాలి. ప్రకృతి మీద కాకుండా, ఆ సృష్టి మీద కాకుండా సృష్టికర్త అయిన దేవుని వైపు చూచినప్పుడు ఆ సృష్టిని మనకు అనుకూలంగా చేసి ఆయన మనలను తన కృపలో నడిపిస్తాడు. ఈ విషయాలను గమనిస్తాం. ఇప్పుడు చెప్పండి, తప్పు మానవునిదా ఎవరిది? ఈ భారీ వర్షానికి ఈ మూల్యం ఎవరు చెల్లిస్తారు? ఎవరిది? ఈ నష్టానికి కారణం ఎవరు? గమనించి మనం కూడా కొన్ని వాతావరణాన్ని, సృష్టిని మనము కూడా ఆ యొక్క కాలుష్యంతో, ఇతరితరమైన వాటితోటి మనము కూడా పాడు చేయకుండా దేవుడిచ్చిన ప్రకృతిని కాపాడుకుందాం. దేవుని కృపచేత నింపబడదాం. మరొక వార్తతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. అందరికీ వందనములు.